సాధారణంగా పేదరిక నిర్మూలన అంటే ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ఫీజులు అది గవర్నమెంట్ కట్టి మంచి చదువులు చదివించి వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగమైన పర్ల అకామిడేట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తే వాళ్ళకి ఖర్చుల భారం తగ్గిపోతుంది, అంటే అద్దె భారం తగ్గిపోతుంది. అదే సందర్భంలో వాళ్ళకి ఇతరత్ర బెనిఫిట్స్ ఏమైనా ఇస్తే వాళ్ళ భారాలు తగ్గి పని చేసుకుంటారు, ఆ పనిలో నాణ్యత పెంచుకుంటారు, క్రమంగా ఎదుగుతారు. లేదా ఇంకా వాళ్ళని పేదరికం నుంచి తొందరగా విముక్తి చేయాలనుకుంటే వాళ్ళకి అట్లు పోయడం వచ్చా, అట్ల దుకాణం పెట్టించు, కూరలు అమ్మడం వచ్చా, కూరల దుకాణం పెట్టించు, లేదంటే కనుక మెకానిక్ పని వచ్చా ఆ దుకాణం పెట్టించు, బార్బర్ పని వచ్చా ఆ దుకాణం పెట్టించు. ఇది ఒక సిస్టమ్. ఆ సిస్టంలోకి తీసుకువెళ్ళడం అన్నటువంటిది ముఖ్యం. అది పేదరిక నిర్మూలన అంటే. అలా కాకుండా ₹1,00,00,000 డబ్బులు ఉన్నట్టు ₹1,00,00,000 డబ్బులు ఉన్నటువంటి వాడు ఒక 20 లక్షలు తీసుకెళ్ళి ఓ నలుగురు పేదవాళ్ళని దత్తత తీసుకోవాలి, వాళ్ళని పెరిగేలా వాళ్ళు చూడాలి. అంటే ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటయ్యా అంటే వాళ్ళు పెరిగినప్పుడు లిస్టు పంపిస్తే ఇదిగో మా హయాంలో పేదరిక నిర్మూలన ఇట్లా చేశామని చెప్పడం. ఇప్పుడు P4 మళ్ళీ నిన్న కూడా పాలిట్ బ్యూరోలో చంద్రబాబు గారు చెప్పినటువంటిది, రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో ఎక్కువసేపు దీనిపైనే చర్చ జరిగింది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10% ధనవంతులు, అట్టడుగునున్న 20% మంది ధన సాంకేతిక పలుకుబడి సాయం అందిస్తే వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక బాధ్యత నిధి CSR కింద కార్పొరేట్ సంస్థల నుండి వచ్చే నిధులను కూడా ఈ కార్యక్రమానికి వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ఇందులో పై వాళ్ళకి సంబంధించిన డబ్బులు కింద వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది అంటే ఇస్తానికి అది కూడా ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఆ పేదోడిని కాపాడితే ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇందులో వాళ్ళు ఏది చందా ఇస్తారు, ₹1,00,000 చేతికిస్తే వాడుకుంటారు 4 రోజులు. పేదరిక నిర్మూలన వెంటనే వాళ్ళకి 1,00,000 వచ్చింది కాబట్టి చేతుల్లో లక్షాధికారి అయిపోతాడే. దశాబ్దాల తరబడి ఎదురయ్యేటువంటి సమస్య విద్య, వైద్యం, ఈ 2 అతి భారం పేద మధ్యతరగతి. ఆ 2 ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వం సక్రమంగా అందిస్తే ఆ 2 సేవలు ప్రతి ఒక్కడి సంపాదనలో 50% మిగులుతుంది. అదే సందర్భంలో ఇల్లు ప్రభుత్వం ఇప్పించగలిగితే ఈ 3 చేతికి ఎప్పుడైతే వస్తుందో ఒక 10,000 15,000 సంపాదించేటటువంటి వాళ్ళకి ఇక తినటానికి అయ్యే ఖర్చు తప్పించి ఇంకే ఉంటుంది. రేషన్ సక్రమంగా ఇస్తే అది కూడా తగ్గితే ఓ 10,000 మిగుల్చుకుంటాడు కదా. అది పేదరికం నుండి విముక్తి వస్తే ఆ ₹10,000 నువ్వు బ్యాంకులో డబ్బులు ఏవయ్యా ఫిక్స్ చెయ్యి, అది 7% 6% వడ్డీ బ్యాంకు వాళ్ళు ఇస్తారు, మేము ఇంకొక 5% 3% ఇస్తాము అంటే వాళ్ళు ఆ డబ్బులు దాచుకుంటారు, తద్వారా వాళ్ళు ధనవంతులు అవుతారు. అంతేగాని వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి చేస్తే ఆ రోజున తాత్కాలిక అవుతుంది కానీ పర్మనెంట్ ఉంటుందా? పదే ఉపన్యాసాలకు పనికొస్తుంది. పేదరికం లేని సమాజం, అదేదో ఆవిడ వరకు గరీబీ హటావో బేకారీ హటావో అని మాట్లాడేది. అట్లాంటి ఉపన్యాసాన్ని పనికొస్తుంది కానీ ఏం జరుగుతుంది?